ఈ సిఏసిపి కేంద్ర ప్రభుత్వం నియామకం చేస్తుంది. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సిఏసిపి పనిచేస్తుంది. ఈ సిఏసిపి ధరల నిర్ణయం చేసుకునేటప్పుడు మొత్తంగా జరిగేది ఏంటంటే, ఏ పంటకైతే ధర నిర్ణయం సిఏసిపి చేయబోతుందో దాని మీద అందరినీ సంప్రదిస్తారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి లేఖలు రాస్తారు, ప్రైవేట్ ఇండస్ట్రీ వాళ్ళని అడుగుతారు, రైతు సంఘాలను అడుగుతారు, అప్పుడున్న మార్కెట్ డిమాండ్ చూస్తారు. ఉదాహరణకి కందులకి ధర నిర్ణయం చేయాలనుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలను అడగడంతో పాటుగా కందులకి అంతకు మునుపు సంవత్సరం మార్కెట్ ఎట్లా ఉంది, ఈ సంవత్సరం మార్కెట్ ఎట్లా ఉండబోతుంది, ప్రపంచ దేశాలంతా అంతర్జాతీయ మార్కెట్ ఏ విధంగా ఉంది ఆ కందులకి, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒక ప్రైస్ రిపోర్ట్ని తయారు చేస్తారు. ఈ రిపోర్ట్ మీద ఏవైతే మళ్ళీ ఒకసారి అందరి అభిప్రాయాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. రిపోర్ట్ ఆన్ అగ్రికల్చర్ ప్రైసెస్ ఆ రిపోర్ట్ వెళ్తుంది. ఆ రిపోర్ట్ వెళ్తే క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ ఎకానమిక్ అఫైర్స్ అని ఒకటి ఉంటుంది. ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో కొంతమంది సీనియర్ మంత్రులు అందులో మెంబర్లుగా ఉంటూ ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఆర్థిక వ్యవహారాల మీద పనిచేస్తుంది. ఏదైతే ఆర్థిక వ్యవహారాల మీద క్యాబినెట్ సబ్ కమిటీ పనిచేస్తుందో ఈ ఆర్థిక వ్యవహారాల సబ్ కమిటీ సిఏసిపి ఇచ్చిన నివేదిక ఆధారంగా పంటలకి ఆ సంవత్సరానికి ఆ పంటకి మద్దతు ధర నిర్ణయించి ప్రకటించడం జరుగుతుంది. ఇది వ్యవసాయంలో రైతులు పండించే పంటలకి మద్దతు ధర నిర్ణయించే విధానం.